అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జూన్ 11 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంబంధించి ఉండండి. మన గురుగారి పేరు వచ్చి గోపీరాజ్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9881559967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది, పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వృషభ రాశి దిన ఫలిత ప్రకారము కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ఈ వృషభ రాశి ప్రజలోకి వస్తాయి. గ్రహస్థితి ప్రభావం ప్రకారము చంద్రుని అనుకూల ప్రభావంతో మనోధైర్యం పెరుగుతుంది. శుక్రుడు శుభ ఫలితాలు ఇవ్వడంతో కుటుంబ సౌఖ్యము, ఆర్థిక లాభాలకు అవకాశాలున్నాయి. గురువు అనుగ్రహంతో కొత్త పరిచయాలు, మంచి వార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. ఇక రేపు రోజున వృషభ రాశి వారికి శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమ మంత్రం 100 సార్లు జపించండి. ఆవులకు పచ్చిగడ్డి లేదా అరటి పళ్ళుగా పెట్టండి. తెలుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదము. రేపు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు. ఆగ్నేయం దిక్కు ప్రయాణము అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. రేపటి వృషభ రాశి వారికి శ్రమకు తగిన ఫలితము, ఆర్థిక పురోగతి, కుటుంబ ఆనందం కలిగే శుభదినంగా కనిపిస్తుంది. ఇక రేపటి రోజున మీ జీవితంలో ఆనందాన్ని కలిగించబోతుందండి. ఆ వార్త తెలుసుకుందాము. మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందం కలిగిస్తుంది. అలాగే మీ గుండె మీద చేయి వేసుకొని ఒక క్షణం ఆలోచించండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా మీ మనసులో ఒక తెలియనటువంటి బాధ, బలమైనటువంటి ఎన్నో తీరినటువంటి కోరికలు ఉండి ఉండవచ్చు. అయితే ఆ కోరికలు కావచ్చు, లేదంటే ఒక అసహజమైనటువంటి కొన్ని మాటలు ఉండి ఉండొచ్చు కదా. అవన్నీ కూడా ఇలా మిగిలిపోయి ఉన్నాయి. అయితే మీరు ఎప్పుడైనా కానీ వాటి గురించి ఆలోచించారా? ఇప్పటి వరకు కూడా ఎప్పటికైనా కానీ రేపు రోజున ఆ కళ నిజమవుతుందా అని మీరు ఎప్పుడైనా అసలు నా తలరాత మారుతుందా, నాకంటూ ఒక సంతోషం వస్తుందా, నేను సంతోషాన్ని అనుభవించే యోగం అసలు నా జీవితంలోకి నా తలరాతలో ఉందా అని మీరు ఎన్నో రకాల రాత్రులు, ఎన్నో కన్నీళ్ళు పెట్టినటువంటి రోజులు ఉన్నాయండి. కానీ ఇది మీకు ఓపికని అన్ని రకాలు పరిశీలించేటువంటి కాలం. అంటే చాలా రోజుల నుండి రేపటి రోజున మీకు వచ్చేటువంటి అన్ని రకాలు కూడా ఆడే అవకాశంగా రేపటి మీకు గుర్తుండిపోయే రోజుగా మారబోతుంది. అయితే ఇది అసాధారణమైనటువంటి రోజు అయితే మీ జీవితంలో మిగిలిపోవచ్చండి. సరిగ్గా మధ్యాహ్నం నుండి ఒక క్షణం ఒక వార్త మిమ్మల్ని స్తంభించిపోయేలా చేయవచ్చు. మీరు ఎప్పటి నుండో ఎంతో కాలంగా ఎదుర్చున్నటువంటి ఒక విషయము హఠాత్తుగా మీ ముందు ఊహించిన విధంగా మీ కళ్ళ ముందే నిజం కాబోతుంది. మీరు విన్నది నిజమండి. మరి రేపటి రోజు మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతుంది. అసలు ఆ విషయం ఏమిటి, అది అసలు మీ జీవితంలో ఏ విధంగా మిమ్మల్ని అంటే ఆశ్చర్యానికి గురి చేస్తుందో ఈ సుదీర్ఘ నిరీక్షణలో భగవంతుడు మీకు ఒక విషయంలో ఎలాంటి ముగింపు పలకబోతున్నాడు అనేది రేపటి గ్రహ సంచారాలు మీకు ఏం చెప్పబోతున్నారు అనేది క్లియర్గా తెలుసుకుందాము. ముఖ్యంగా కొంచెం వివరంగా, ప్రశాంతంగా ఈ మాటలన్నీ కూడా మీరు వినండి. రేపటి ఉండేటువంటి గ్రహాల యొక్క మార్పులు ఏ విధంగా ఉన్నాయనేది మనం పరిశీలించినట్లయితే కనుక రేపటి మీకు గ్రహాలు అనేవి అనగా గోచర గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రేపటి చంద్రభవనుడు మీ రాశికి అత్యంత అనుకూలమైన స్థానంలో పనిచేసినట్లుగా కనిపిస్తుంది. మరి రేపటి మీకు చంద్రుడి యొక్క అనుగ్రహము, గురుగ్రహం యొక్క అనుగ్రహము, ఈ రెండు కూడా అమృత దృష్టిగా మారి గజకేశ్వరి యొక్క యోగం అనేది మీకు ఖచ్చితంగా కలగబోతుందండి. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత ఆకాశంలో లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు దశమ స్థానం అంటే దిగ్బలంగా ఉంటూ మీ యొక్క లాభస్థానంపై బలోపేతం చేస్తూ మీ యొక్క అన్ని రకాల రాహు యొక్క ప్రతికూలమైన సమయాన్ని పూర్తిగా తొలగించబోతున్నాడు. మరి ఇలాంటి గ్రహాల కలయిక వల్ల ఎంతో కాలంగా అయిపోయినటువంటి కొన్ని పనులు పూర్తిగా ఇక రేపటోన వాటి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం లేదనుకున్నటువంటి ఆ పనుల్లో మీకు తిరిగి రేపటోన ప్రయోజనాత్మకంగా మీకు ఏదో ఒక విధంగా మార్పు అనేది కనిపిస్తుంది. అంటే రేపటి రోజున అకస్మాత్తుగా ఒక్కసారిగా పునర్జీవనం పోసుకొని మీకు అనుకూలమైన ఫలితాన్ని రేపటి రోజున అందివ్వబోతున్నాయి. మరి అసలు ముఖ్యంగా మీకు ఏవే విషయాల్లో అత్యంత విషయాల్లో మీకు కొంచెం మనసుకు ప్రశాంతంగా అనిపించవచ్చు. అంటే అలాగే మీలో తేనటువంటి ఒక బలహీనత దాగి ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందామండి. అదేంటంటే కష్టమైనా కానీ మీరు ఓర్పుగా భరిస్తారు. అలాగే నిరీక్షణ కూడా చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఏదైనా పని ఆలస్యమైందంటే మీ మనసు విలువెల్లాడిపోతుందండి. పైకి మీరు ప్రశాంతంగా ఉన్నప్పటికీ లోపల అగ్నిపర్వతంలాగా మదన పడిపోతూ ఉంటారు.
అయితే ఎవరికైనా ఒక మాట ఇస్తే వెనక్కి తగ్గరు. అదే సమయంలో అవతల వారి యొక్క మీకు ఇచ్చిన మాటను తప్పితే కూడా మీరు సహించరు. మీ జీవితంలో చాలా రకాలుగా కూడా విషయాలు ఎంత తేలిగ్గా అయితే జరగలేదండి. ప్రతిదాని కోసం మీరు ఎంత పోరాల్సి వచ్చిందో చాలా రకాలుగా సాహసాలు చేశారు. అయితే మీరు ఏదైనా ఒక రంగంలోకి దిగితే అది వచ్చిందో చాలా రకాలుగా ఆలస్యమైనప్పటికీ కొన్ని క్షణాలు దాగి ఉంటే మీరు కొంచెం నిరుత్సాహపడతారు. కానీ రేపట్లో దాన్ని ఎక్కడ కూడా వృధా చేయకుండా మీ వంతుగా శ్రమిస్తారు. అయితే విజయం మాత్రం మీ వెనక కొంచెం ఆలస్యంగా వచ్చినప్పుడు కూడా మీ పాదాల చెంతకు రాక తప్పదండి. ఇప్పుడు అలాంటి విజయమే మీ దగ్గర రాబోతుంది. ఎందుకంటే మీ మనసు లోతుల్లో ఉన్నటువంటి అసలైనటువంటి నిజం ఏంటంటే ఎవరికి కూడా ఏ విషయం చెప్పుకోరు. మీ మనసులో అసలు ఏముంది భగవంతుడికి కూడా అర్థం కాదు. అయితే మీరు చాలా రోజుల నుండి బాగా అంటే ఏముందని భగవంతుడు కూడా ఎక్కువగా దృష్టి సారించినప్పుడు కూడా ఒక విషయంపై నిద్రపోకుండా అహర్నిశలు కూడా శ్రమించినటువంటి ఒక విషయం రేపటి రోజు మీకు అనుకూలంగా మారుతుంది. ప్రస్తుతానికి రేపటి రోజు జరిగేటువంటి అవకాశాల్లో ముఖ్యంగా మనం కొంతమంది మిమ్మల్ని చేతకాని వారిలా చూసి ఉంటారు. గతంలో అవమానాలు వారి ద్వారా చాలా రకాలుగా ఎదుర్కొని ఉంటారు. మరొక రకమైనటువంటి అభద్రతా భావాన్ని కూడా మీరు అనుభవించారు. అంటే చేతిలో రూపాయి లేక మీరు నిలకడగా లేక చాలా రకాలుగా మీ మనసులో ఎన్నో రకాలుగా తోల్చేసినటువంటి అన్ని రకాల కూడా కుటుంబ సమస్యలు అలాగే ప్రధానమైనటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ఒక కోరిక రేపటి అలాగే నెరవేరినటువంటి ఒక కళ ఇలా ఏదైనా కావచ్చండి. మీ జీవితంలో ఒకే చోట ఆగిపోయినట్లుగా ఎన్నో సమస్యలు అనిపించి ఉండవచ్చు. దేవుడా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఎప్పుడు తీరుతాయి మీ ప్రశ్నలకు సమాధానం దొరికినటువంటి రోజులు కూడా ఉన్నాయండి. అయితే రేపటి ప్రశ్నలు కొన్ని సమాధానం దొరికినటువంటి శుభగడియలు కూడా రేపటి మీకైతే రాబోతున్నాయని చూడాలి. ఇప్పుడు మనం ఎంతో ఆసక్తిగా చూసినటువంటి ప్రధానమైనటువంటి అంశంలోకి వెళ్తే కనుక రేపటి మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి జరగబోతున్నాయంటే ముఖ్యంగా స్థిరాస్తి లేదా ఇల్లు లేదా సొంత వాహనాల కళ చాలా మంది కళలో అలాగే ఆగిపోయి ఉండవచ్చు. అయితే చాలామందికి సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా లేదా ఉన్న ఆస్తిని అమ్ముకొని వేరే చోట స్థిరపడాలన్నా గత కొంతకాలంగా ఏవో కొన్ని సమస్యలు డాక్యుమెంట్ సమస్యలు ఇలాంటివి ఉండి ఉంటాయి కదండి. మరి అలాంటిది రేపటి మధ్యాహ్నం తర్వాత కొన్ని సమస్యలు తొలగిపోయి మీకు కొంచెం ఆస్తికి సంబంధించినటువంటి ఏదైనా సరే విషయాల్లో మీరు చాలా అనుకూలంగా భావించినటువంటి వార్తలు అయితే రేపటి రోజు మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. సొంత ఇల్లు మీకు సొంతమైనట్లుగా కొన్ని రిజిస్ట్రేషన్ కాగితాలు మీ చేతికి కూడా రేపటి రోజున వచ్చినటువంటి అవకాశాలు రావచ్చు. లేదా బ్యాంక్ నుండి ఏదైనా కొంచెం లోన్లు శాంక్షన్ అయినట్లుగా మీకు ఒక మంచి శుభవార్త అందవచ్చు. ఇది ముఖ్యంగా చాలామందికి ఉన్నటువంటి ఒక కళ. అంటే ఒక స్థిరాస్తి కానీ ఇల్లు కానీ సొంత వాహనం కానీ ఇటువంటి కొనుక్కునే వారు ఉంటారు కదా. మరి అటువంటి వారి కళ కొంచెం నెరవేరే దిశగా రేపటిలో కనిపిస్తుంది. కొంతమందికి విదేశీ ప్రయాణాలు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కూడా అక్కడ ఉద్యోగం లేదా చదువు కొనసాగించడానికి వారికి కూడా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుండవచ్చు కదా. కానీ వీసాలు రిజిస్ట్రేషన్ అవ్వటం వల్ల ఎప్పటికప్పుడు బాధపడుతుండవచ్చు. కానీ రేపటి రోజు మధ్యాహ్నం తర్వాత మీకు వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఒక క్లారిటీ అయితే రేపటి రోజు ఖచ్చితంగా వస్తుందండి. ఇక రేపటి రోజున ఆ అంశంలో భాగంగా రేపటి మీకు ముఖ్యంగా మీ స్థిరాస్తికి సంబంధించినటువంటి శుభవార్త ఖచ్చితంగా మీ జీవితంలోకి అయితే రేపటి రోజున రాబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారి కన్నా కూడా అనుకూలమైన రోజు అండి. మీ అన్ని రకాల కూడా విద్య ఉద్యోగ వ్యాపారంగా కూడా అన్ని రకాలకు కూడా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. రేపటి రోజున ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగస్తులు పనిచేసే వారికి కూడా రేపటి రోజున మీకు ఊహించని అద్భుతాలు అయితే రేపటి రోజున జరగబోతున్నాయండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఒక మంచి వార్త అయితే మీరు అందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా ఒక మెసేజ్ రూపంలో కావచ్చు ఫోన్ రూపంలో కావచ్చు మీ దగ్గరికి వస్తుందండి. ఒక సుదీర్ఘమైన విదేశీ కళ ఖచ్చితంగా ఏదో విధంగా ఒక మార్పు అనేది రేపటి మీ జీవితంలోకి అయితే కనిపిస్తుంది. మరి అలాగే కుటుంబంలో శుభకార్యం లేదా పెళ్లి కుదిరినటువంటి ఏళ్ళ తరబడి వారు బాధపడుతున్నట్లయితే కనుక వారికి కూడా చక్కగా ఏదో ఒక విధంగా రేపటి తిరిగినటువంటి శుభవార్త అందుకునే దిశగా కనిపిస్తుంది. ఇక ఒక విధంగా చూసినట్లయితే మొత్తం చూసినట్లయితే కనుక రేపటి రోజున పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీ జీవితంలో కలగటం ఖాయమండి. ఇంట్లో ఒక పండుగ వాతావరణం అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇది మీరు అస్సలు ఊహించి ఉండరు కూడా. అదేవిధంగా నిరుస్తాన్ని శాస్త్రంగా దూరం చేసినటువంటి ఒక సమాధానాన్ని భగవంతుడు అయితే మీకు రేపటిలో ఇవ్వబోతున్నాడు. మీ ఆనందాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేలాగా రేపటిలో హఠాత్ పరిణామాలు అయితే మీ జీవితంలో ఖచ్చితంగా జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ఒక కారణాలు ఏంటంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదండి. భగవంతుడు అందరూ కూడా ఎప్పుడు ఒకేలా ఇంత పరీక్షించి ఉండవచ్చు. ప్రకృతి పరీక్షించి ఉండవచ్చు. మీరు ఆహాన్ని తగ్గించుకొని మిమ్మల్ని మరింత పరిణతికి ఒక మంచి మనిషిలో చేసుకున్నారు. కాబట్టి రేపటిలో ఒక మంచి వ్యక్తిగా మారడానికి కూడా మీకు పరీక్షా సమయాల్ని రేపటిలో ఎదుర్కొన్నారు. నిరంతరము శ్రమను పట్టుదలను గుర్తించినటువంటి ఆ భగవంతుడు మీకు ఇవ్వాల్సినటువంటి అద్భుత కానుకలు ఇవ్వక తప్పదు కదా. మరి రేపటిలో మధ్యాహ్నము 2 గంటల తర్వాత నుండి మీకు అందేటువంటి శుభవార్తలు అమోఘమనే చెప్పుకోవాలి. అయితే రేపటిలో అన్ని రకాలు కూడా మీరు ఒక చిన్న పరిహారం అయితే చేసుకుంటే మీకన్నా కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి.
రేపటి నిద్ర లేవగానే కష్టం కూడా స్నానాలు ఆచరించిన తర్వాత శివాలయంకి వెళ్ళి శివాలయంలో ఒక దీపం వెలిగించుకొని స్వామివారి యొక్క మీ సంకల్పం చెప్పుకొని భగవంతుడా ఈరోజు నాకు ఏ పనులు ఉన్నా కూడా సకాలంలో పూర్తయ్యేట్టుగా అంతా అనుకూలంగా ఉండేట్టుగా చూడమని చెప్పి శివాలయంలో ఒక దండం పెట్టుకొని మీరు వచ్చినట్లయితే మీకన్నా కూడా అన్ని రకాల కూడా ప్రయోజనకర రోజుగా ఉండబోతుంది. మరి తెలిసినాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.